కదా, బ్రూటల్ మర్డర్ అని. బ్రూటల్ మర్డర్కి 20 days ఎందుకు పట్టిందమ్మా జడ్జి అనితమ్మ? మీ ఇచ్చిన జడ్జిమెంట్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నీకు కన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కన్నా నీకు డబ్బు రావాలన్నా ఇంకేదైనా సహాయం కావాలన్నా నువ్వు ఈ మాట కుల సంఘాలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్తే ఇస్తామని నిన్ను నువ్వు తీసుకెళ్లి చెప్పించావు, అంతేగా? ఆ అమ్మాయిని భయపెట్టి నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చావు బయటకు వచ్చి. మీరు గన ఈ తప్పుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు, శవ రాజకీయాలు మీరు చేస్తారు, మేం కాదు. నీచమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తారు. అంత నీకు ఆ అమ్మాయి నా సోదరు ఇలాగా అనిపించింది, నాకు కన్నీళ్ళు వచ్చినాయి అని చెప్పాను. ఓ వండర్ఫుల్, అసలు ఊహించినటువంటి ఒక నటన చూపించారు మీరు ఈ మధ్యకాలంలో. మీరు ఎందుకంటే ఎక్కువ శాతం నటులతో తిరిగేస్తున్నారు కదా, బాగా సూపర్ స్టార్లతో తిరిగేస్తున్నారు. ఆ తిరిగేసినటువంటి నటన బాగా ఎక్కువ వచ్చేస్తుంది మీకు. నేను చెప్తున్నానేనండి, మీరు తీసుకెళ్లి భయపెట్టారు అమ్మాయిని. భయపెట్టి బయటకు వచ్చి మళ్ళీ మీడియా ముందు నటిస్తున్నారు. మీకు అంత ఆడపిల్ల మీద అంత ఇది ఉండుంటే మీ హయాంలోనే సుగాలి ప్రీతి అనే అమ్మాయిని అతి దారుణంగా పాడు చేసినప్పుడు అప్పుడు గుర్తురాలేదా మీరు? ఆడపిల్లని 14 మంది పాడు చేసి గుర్తురాలేదా? దాని తర్వాత అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు పాడైపోతుంటే మీకు గుర్తు రావట్లేదా? వాళ్ళ ఆడపిల్లలు కనిపించలేదమ్మా? అమ్మ జడ్జి అనితమ్మ, నాటకాలు మీరు తగ్గించుకోండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే మా బాధ్యత మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం ఉండదు. అంతేగాని ఎవరో బ్యాచ్లు వస్తారు మాట్లాడతానంటే నిన్నైనా నిలదీస్తా. తప్పు చేస్తే నువ్వు దిగొచ్చారా ఏంటి? కేసులు పెడతానని నేను బెదిరిస్తున్నారా ఏంటి? ఆ అమ్మాయిని బెదిరించారు, మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎవడో రాజకీయం చేయలా, మీ బాధ్యతను గుర్తు చేశాం. గుర్తుంచుకోండి ప్రజలారా, ఇది అర్థం చేసుకోండి. దీనిలో పూర్తి స్థాయి వెనక రాజకీయం జరుగుతుంది. పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయింది. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయిని వాడు రక్షించడానికే చూస్తున్నారు, తెలుసుకోండి. అదే నేను మీకు తెలియజేయాలని చెప్పని ఈ దీపావళి రోజున నాకు ఈ వీడియో పెట్టడానికి బాధ అనిపిస్తుంది. అందరూ పండగ చేసుకుంటున్నారు పాపం. ఈ లక్ష్మీనాయుడు కుటుంబం కానీ వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం కానీ వాళ్ళ ఇంట్లో దీపం చనిపోయిన దానికిను వాళ్ళకి బాలేదని పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ బాధను నేను చేసుకుంటున్నా, ఆ బాధను నేను పంచుకుంటున్నాను. కానీ జడ్జి అనిత గారికి, అదే హోంమంత్రి పోయింది రేటు, ఇప్పుడు జడ్జి అనిత అయిపోయింది ఆవిడ నేను ఇచ్చిన జడ్జిమెంట్తో. జడ్జి అనిత గారికి తెలియజేయాలనే ఈ వీడియో చేశాను. నమస్కారం.